అనే ముందుగా ఎందుకైనా మంచిదని కర్చీఫ్ వేశారట రమణ దీక్షితులు గారు, నిజమేనా? సరే సరే నేను సబ్జెక్ట్ డైవర్ట్ సబ్జెక్ట్ కి సంబంధించి అడుగుతున్నానండి. నేను సబ్జెక్ట్ కి సంబంధించి అడుగుతున్నా. రెడ్ బుక్ లో రమణ దీక్షితులు పేరుంది, మీ ప్రభుత్వానికి మీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఆయన పనిచేశారు, ఎందుకైనా మంచిదని శరణు కోరారు ఆయన అని చెప్పేసి, అందులో భాగంగానే ఆ 10 మందితో పాటు నా కేసు కూడా చూడండి, నేను కూడా బాధితుడిని. టీడీపీ వాళ్ళ మీద అక్రమంగా వైసీపీ ప్రభుత్వం ఏ కేసులు అయితే ఎత్తిందో ఆ కేసుల జాబితాలో తీసేసేటట్టు ప్రభుత్వం ప్రకటిస్తుంది కాబట్టి నన్ను కూడా చేర్చండి చెప్పేసి బహుశా టీడీపీలో జాయిన్ అయిపోమనండి. ఆయన ఇవన్నీ వదిలేసి ఎదవకూడదు ఎందుకు, అప్పుడు ఏమైనా రక్షణ కలుగుతుందేమో దీక్షితులు గారికి. ఎందుకంటే నేనైతే ఒక హిందూ ధర్మాన్ని ఆచరించే వ్యక్తిగా హిందూ దేవాలయంలో జరిగే తప్పులకి ఈయన కూడా బాధ్యత ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇతను ఆరోపణలు చేశాడంటే అక్కడ కట్టడి చేయలేకపోతున్నాడు. మీరు చెప్పారు కదా, 100 కోట్ల మందికి మొదటి వ్యక్తి అని చెప్పేసి. అక్కడ ఏంటిది లడ్డూలు తయారు చేసి ఇక్కడ అశుభ్రతగా ఉన్నా, అంటే శుభ్రంగా లేకపోయినా, లేకపోతే అక్కడ గుట్కాలు తినేసి ఆ ప్యాకెట్లు అక్కడ పడేస్తున్నా, ఆ విషయం కూడా ఈయన దృష్టికి వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి పరిపాలనా యంత్రాంగంలో, అంటే తిరుమలలో ఉన్నటువంటి పరిపాలనా యంత్రాంగంలో ఇతను ఎంత లోతుగా ఉన్నాడో, ప్రతిదీ కూడా ఎలా చూశాడో, పిగ్ డైమండ్ ఇక్కడ లేదని చెప్పేసి ఎలా చెప్పగలిగాడో అన్న రాజకీయాల అంశాలు దీక్షితులు ఉన్నారు. కాబట్టి దీక్షితులు కానీ ఇక్కడ సమర్థించే ప్రసక్తి లేదు. చట్టపరంగా ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం ఏదైతే కేసు పెట్టిందో ఆ కేసు తప్పుడు కేసు అని నేనేం చెప్పట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని పాడు చేసి ఇటువంటి వ్యక్తుల్ని మనం ఎక్కడ కూడా ఉపేక్షించకూడదని చెప్తున్నాను సార్ వాసుదేవన్ గారు. అదేవిధంగా ఇక సునీల్ కుమార్ గారు విషయం వచ్చినప్పటికీ, ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి సబ్జెక్ట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే రఘురామరాజు కృష్ణరాజు గారు ఆయన మీద వేసినటువంటి A1 ముద్దాయిగా వేసినటువంటి కేసు ఏదైతే ఉందో, అందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీగా ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో, దాంట్లో ఆయనకి రఘురామకృష్ణరాజు గారికి న్యాయం జరగలేదు అనే భావన ఒక మానవుడిగా, ఒక భారతదేశ పౌరుడిగా ఆయనకు అనిపించింది కాబట్టి ఆయన వెళ్ళడంలో తప్పేమీ లేదు. కానీ సునీల్ కుమార్ గారు బాధ్యత గల హోదాలో ఉండి ఆయన ఆ విధంగా ప్రకటించడం అనేది, ఆయన లా పరంగా, కోర్టు పరంగా, న్యాయపరంగా చెప్పకుండా ఆయన ట్వీట్ చేయడం అనేది ఖచ్చితంగా అది ఆయన మీద కూడా ఒక సెక్షన్ వేసి కేసు కట్టాల్సిన పరిస్థితులు వస్తాయి సార్. లాను మనం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా అలా మాట్లాడకూడదు. అంటే ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన అలా ట్వీట్ చేయకూడదు. మరి ఆయన కూడా ఏదో ట్విట్టర్లో నేను ఉండాలి, లేకపోతే రాజకీయాలు ఏదో రమణ దీక్షితులాగా నేను సోషల్ మీడియాలోనో లేకపోతే మీడియాలోనో నేను ఫ్రంట్ ఉండాలనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక అతను విషయానికి వచ్చినప్పుడు ఇంత బీజేపీ నాయకులు ఒకటి మాట్లాడారు, ఆయన మిషనరీస్ని డెవలప్ చేస్తున్నారు లేకపోతే ఎంకరేజ్ చేస్తున్నారు. నేను దానికి విరుద్ధంగా చెప్తున్నాను సార్. ఎందుకంటే ఈ చాలా మంది మనకి స్వతంత్ర వచ్చిన తర్వాత కానీ, స్వతంత్రం రాకముందు కానీ మిషనరీస్ స్కూల్స్ ద్వారా ఎంతో మంది డెవలప్ అయినటువంటి సందర్భం, అందులో చదువుకుని ఎంతో మంది ఉద్యోగస్తులైనటువంటి సందర్భం. అటువంటి విధానాన్ని హిందూ ధర్మం ఎక్కడా కూడా ప్రోత్సహించకుండా మిషనరీస్ ఇంకా పెరుగుతుంటే మరి నెమ్మక నీరెత్తినట్టుగా చూస్తున్నటువంటి హిందూ వ్యవస్థలో పెద్దల యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కూడా నేను తప్పు పడుతున్నాను సార్. ఎక్కడికక్కడికి పేదరికాన్ని ప్రారదోలడానికి చిన్న మాట అండి, చెప్పండి. నేను అన్నది అది కాదు, నేను అన్నది మిషనరీ స్కూల్స్ అనలేదండి. స్కూల్